YMCA ఇక్కడ. నేను ఫ్రాంక్లిన్ వర్జీనియాలో అన్లోడ్ చేసి మేరీల్యాండ్ వెళ్ళిపోతున్నాను. సో ఇవన్నీ ఆఫ్ రోడ్స్ అట్లా ఉంటాయి. పల్లెటూరు వాతావరణం అంతా బాగుంది. ఒక రకంగా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఫోన్ చేశాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇవన్నీ వీడియో షూట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏమో, కానీ బాగుంటుంది ఇదంతా. ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ మన ఇండియన్స్ అంటూ ఎవ్వరు ఉండరు మోస్ట్లీ. నేను నాకు షాప్ దగ్గరికి వచ్చి అడిగాను, ఎప్పుడన్నా ఇండియన్స్ని చూసామంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడు చూడలేదంట, అసలు ఇండియన్సే ఉంటారట ఇక్కడ. కానీ బాగుంది, ఏదో చిన్న పల్లెటూరు వాతావరణం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా కంటెంట్ ఏమన్నా మాట్లాడాలంటే నేను కొత్త కదా ఈ వీడియోస్కి, సో అంత మాటలు రావట్లేదు, ఏమనుకోవద్దు. ఇంప్రూవ్ చేసుకుందాం కొంచెం కొంచెం. ఇది వచ్చేటప్పటికి మేరీల్యాండ్ నుంచి 250 మైళ్ళ దూరంలో ఉంది ఫ్రాంక్లిన్. రాత్రి 9-9 బయలుదేరాను. 1:30కి అట్లా వెళ్ళి 5 వరకు వెయిట్ చేశాను. 5కి అపాయింట్మెంట్ కదా మనకి ఎప్పుడు. సో అన్లోడ్ చేసి ఇంకా పొద్దున్నే 7కి 5కి పెట్టిన వాళ్ళు 6:30 దాకా పెట్టేసేసారు అన్లోడ్. ఆ తర్వాత మనకి కొన్ని థింగ్స్ చేయాలన్నమాట, ఫార్మాలిటీస్ ఉంటాయి. బండిని పొద్దున్నే స్టార్ట్ చేసేటప్పుడు, పొద్దున్నే డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది, ప్రీ ట్రిప్ ఇన్స్పెక్షన్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. DVIR, డ్రైవింగ్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. అంటే మన ట్రాక్టర్ ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది మొత్తం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. అదంతా చేసినాము. చేసుకునేసరికి మొత్తం పొద్దున 7 అయింది. చిన్నగా పోతా ఉన్నాను. ఇది ఇంకా ఇవన్నీ ఒక 32 మైల్స్ వచ్చేటప్పటికి ఇట్లా సింగిల్ రోడ్ ఉంటుంది. ఇంత పల్లెటూరు అట్మాస్ఫియరు బాగుంటుంది. నాకు ఎందుకో నచ్చింది ఈ ఏరియా. పొద్దున్నే పొలాల్లో పొగమంచు ఇట్లాగా బాగుంటుంది. అట్లా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అంత పెద్ద ఏమీ రావడి ఏమి ఉండదు ఈ ఊళ్ళో. మాట్లాడుకున్నాం. ఇంకా నా దగ్గర ఎక్కువ మాటలు లేవు ఎందుకో. మామూలుగా అయితే నేను గలగలా మాట్లాడేస్తుంటాను. ఇప్పుడు మాటలు రావట్లేదు, తక్కువ అవుతున్నాను. ఏమైందిలే, ఏదో ఒకటి. అది ఫస్ట్ వచ్చేటప్పటికి డ్రైవింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. అది కొంతమంది డ్రైవ్ చేయరు, వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు కూడా. మీరు అడగచ్చు, అసలు నువ్వు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వద్దాం అనుకున్నావు అని చెప్పేసి. దానికి ఒక
స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, కానీ అదేదో చిన్నప్పటి నుంచి ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తాత 1954లో లారీలు కొన్నాడు. అప్పటి నుంచి మాకు లారీలు ఉన్నాయి. మా నాన్న చనిపోయే వరకు లారీలు ఉన్నాయి 2010లో. మనం పుట్టి పెరిగి అంతా చేసింది లారీలోనే. సో మనకెందుకు అదంటే బాగా ఇష్టం. దాంతోపాటు అందుకే కావచ్చు డ్రైవింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. సో డ్రైవింగ్ తోటి అది ఇంట్రెస్ట్ ఎక్కువైపోయేటప్పటికీ ఇండియాలో కూడా నేను డ్రైవ్ చేశాను అనమాట. ఒక ఎంసీఏ అయిపోయిన తర్వాత 2003లో 2004 వరకు పెద్ద జాబ్లు ఏం లేవు. ఎక్కడ మార్కెట్ రష్యన్ కదా, మార్కెట్ బాగాలేదు. సో అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండే. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఎందుకని చెప్పి మా బండికి వెళ్ళిపోయేవాడిని. బెంగళూరు, గుంటూరు తిరిగేవాడిని బాగా. ఆ తర్వాత జాబ్ వచ్చింది, జాబ్ చేశాను. ఒక 20 years చేసిన జాబు. కానీ మనకు అప్పించి పోలేదు. ఏదో ఒకటి చేయాలి దీనికి సంబంధించి అని ఇంకా ఎంక్వైరీ చేయటం ఏం చేస్తే ఇక్కడ లైసెన్స్ రావాలంటే తప్పనిసరిగా గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ కావాలి. సో మనకు అవి ఇనీషియల్గా లేవాయా. తప్పనిసరి పరిస్థితుల్లో వెయిట్ చేశాను, చాలా రోజులు వెయిట్ చేశాను. 2020లో గ్రీన్ కార్డ్ వచ్చింది. అప్పుడే వెంటనే కూడా స్టార్ట్ చేయలేదు, ఎందుకో మరి అట్లా అయిపోయింది అంతే. ట్రై చేశాను. సో అప్పుడు ఏదో జాబులు ఏదో ఫైనాన్షియల్గా ఏవో కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకుంటా. సో అప్పుడు మర్చిపోయాను. నేను 2018లో ఒక రెస్టారెంట్ చేసి పెట్టాం, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి. అది బాగా రన్ అవ్వలేదు, మొత్తం డబ్బులు పోయాయి. సో నేను అప్పుడు ఏం చేశానంటే ఇక ఆ క్రైసిస్ ఉంది కదా, ఆ క్రైసిస్ని తట్టుకోవడానికి ఇక జాబ్ తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. లేకపోతే అప్పుడే లైసెన్స్కి అప్లై చేసేవాడిని. సో అది గుర్తొచ్చింది ఇప్పుడు. ఆ క్రైసిస్ కోసం ఇంకా అట్లా ఉన్నాను. 2000 అప్పుడు అక్కడ BCBSలో పనిచేస్తున్నాం, బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ యూజెస్ అనమాట. దాంట్లో పనిచేసాను. ఒక 2 years పనిచేశాను, కాంట్రాక్టింగ్ అనమాట. అయిపోయిన తర్వాత వెల్స్ ఫార్గో ఫుల్ టైం వచ్చింది. దాంట్లో ఒక 2 years పనిచేశాను. మొన్న మేలో రిజైన్ చేశాను అనమాట. మేలో రిజైన్ చేసి ఇక ట్రైనింగ్కి వెళ్ళాను. టెస్ట్లు రాశాను. టెస్ట్లు రాసిన తర్వాత పర్మిట్ వచ్చింది అనమాట. ఆ పర్మిట్ తీసుకొని డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయితే ఆడొక 40 days ట్రైనింగ్ అనమాట. ఆ 40 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రోడ్ టెస్ట్ ఇచ్చాము. రోడ్ టెస్ట్ అయిపోయింది, లైసెన్స్ వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీద పడ్డాం జాబుల కోసం. చెప్పాను కదా అంతకుముందు వీడియోలో, ఇది మనం ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడానికి అస్సలు కుదరదు. జెన్యున్గా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఇంకే ఆస్కారమే లేదు ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టడానికి. జెన్యున్ ఎక్స్పీరియన్స్ కోసం కుదరదు. ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు కదా, జెన్యున్ అయింది, గాట్ గుడ్. ఇంకా ఫ్రెషర్ జాబుల కోసం అప్లై చేస్తుంటే ఈ US ఎక్స్ప్రెస్ అనే కంపెనీ దొరికింది. వాళ్ళు ఏమంటే ఫ్రెషర్స్ని తీసుకొని అఫ్కోర్స్ తక్కువ శాలరీ ఇస్తారులేండి, ట్రైనింగ్ ఇస్తారు. ఒక 1 month ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. ఎక్విప్మెంట్ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ గురించి కూడా ట్రైనింగ్ ఉంటుంది అనమాట.
వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ట్రైనింగ్లు నడుస్తుంటాయి. మన సాఫ్ట్వేర్ కంపెనీల కంటే ఎక్కువ ట్రైనింగ్లు ఉంటాయి. దేవుడా తలనొప్పి తాడ తీస్తూ ఉంటుంది. అయినా తప్పదులే, చేయాలి. ఇది మన సేఫ్టీ కోసమే కదా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు మీద పడ్డా. అలా నడుస్తూ ఉంది. సో అలా వచ్చాను ఈ ఫీల్డ్లోకి. మనకి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ కూడా కాదు, పిచ్చి. నేను ఆపకుండా నేను కార్ని అయితే ఒక 16 అవర్స్ 17 అవర్స్ నడిపించేవాడిని ఒకప్పుడు. అదే అలవాటు అయిపోయింది అనుకో. బండి ఎక్కిన తర్వాత కూడా అంతే. ఇక మ్యాక్సిమం 11 గంటలు ఒక రోజులో 24 అవర్స్ ఉన్నాయి అనుకోండి, 24 గంటలు ఉన్నాయి అనుకోండి, 14 గంటలు ఆన్ డ్యూటీలో ఉండొచ్చు. మీరు డ్యూటీలో ఉండాలి. 10 గంటలు మాత్రం తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. పడుకుంటారో ఏదో మీకు తెలుసు కానీ మీ ఇష్టం కానీ, బట్ ఆఫ్ డ్యూటీలో ఉండాలి 10 గంటలు. ఈ 14 గంటల్లో కూడా 11 గంటలు వచ్చేటప్పటికి డ్రైవింగ్ చేయగలరు. తర్వాత 3 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారు. కానీ ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి. ఫ్యూలింగ్, ప్రీ ట్రిప్ ఇన్స్పెక్షను, పోస్ట్ ట్రిప్ ఇన్స్పెక్షను, ఇలాంటివి బండికి సంబంధించిన పనులు చేసేటప్పుడు ఆన్ డ్యూటీలో ఉంటాము. బట్ మనం డ్రైవ్ చేసేది మాత్రం 11 అవర్స్ అన్నమాట అట్ మ్యాక్స్. 11 అవర్స్లో కూడా కంటిన్యూస్గా చేయము. ఫస్ట్ 8 అవర్స్ కంటిన్యూస్గా చేస్తాము. చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే ఆ 3 అవర్స్ వచ్చినాయి. 3 అవర్స్ వస్తాయి మళ్ళీ. అప్పుడు 11 అవర్స్ కంప్లీట్. అట్లా కాదు, మనకి అంత దూరం ఎందుకు 8 అవర్స్ కంటిన్యూస్గా ఎందుకులే అనుకుంటే 4 అవర్స్ డ్రైవ్ చేయొచ్చు, 1 అవర్ రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే ఇంకో 4 అవర్స్ 7 అవర్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. మళ్ళీ 4 అవర్స్ తీసుకోవచ్చు, డ్రైవ్ చేయొచ్చు. ఆ తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ 3 అవర్స్ డ్రైవ్ చేస్తే సరిపోదు. ఎందుకంటే మనకి ఒక 3 అవర్స్ బఫర్ ఉంది కదా ఎక్స్ట్రా, వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. రెస్టింగ్ కావచ్చు, ఫ్యూలింగ్ కావచ్చు, ఇంకా బండిని చెక్ చేసుకోవడం కావచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్గా 14 గంటలు ఆన్ డ్యూటీ అయితే 11 గంటలు డ్రైవింగ్, 10 గంటలు మ్యాండేటరీ రెస్ట్. ఈ రూల్స్ ఫాలో కాపాయామనుకోండి బాగా ఫైన్లు ఉంటాయి, మామూలు ఫైన్లు ఉంటావు. పోలీస్ వచ్చేసి ఫస్ట్ ఈ లాగ్ బుక్ అడుగుతాడు. ఫస్ట్ అడిగేది వాడు అదే అనమాట. ఇక లాగ్ బుక్లో కరెక్ట్గా లేదు, లాగ్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదు అంటే ఒకసారి బండి ఆపేయచ్చు, బండి ఆపేసి అవుట్ ఆఫ్ ది సర్వీస్ పెట్టేయచ్చు. సో అది ఎలా అవుతుందో మనకు తెలియదు కానీ ఇంకా కాకపోతే లాగ్ బుక్ బాగా ఎంటర్ చేయాలి, యాక్యురేట్గా ఉండాలి. సో అలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పల్లెటూరు రోడ్లు బాగుంటాయి. యాక్చువల్గా మనం అంతా అమెరికాలో తిరిగేటప్పుడు మెయిన్ హైవేస్ అన్నీ యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఆ రోడ్లన్నీ అవన్నీ హైవేలు కాబట్టి 3 లైన్ 4 లైన్ అట్లా ఉంటాయి. అట్లా మనం ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్ ఇట్లాంటివి చూడడం అసలు. ఇట్లా అది మోస్ట్లీ అసలు మనం ఈ ఏరియాస్ రాము అసలు. అవసరం కూడా లేదు మనకి. మనం వెళ్ళాలంటే మన ఫ్రెండ్స్ ఎక్కడో ఉంటారు, మెయిన్ సిటీస్లో ఉంటారు, అది తిరిగి వెళ్తాం.